రాజా సాహెబ్, మీరు రాజద్రోహం అంటున్నారే, ఆమె మీ అమ్మ. అమ్మ పిల్లల కోసం ప్రాణాలు ఇస్తది, పిల్లల ప్రాణాలు తీయదు. నువ్వు బాధపడితే చూసి దుఃఖించేది అమ్మే. ఆమెని నువ్వు జంజీర్లేసి బంధించేసినావు. మరోసారి నువ్వు రాజమాత గురించి ఎప్పుడూ మాట్లాడద్దు. ఏంది రాజా సాహెబ్ గిది? బయటోళ్ళ మాటలన్నీ వింటున్నావు, నీ మనసు చెప్పే మాటినవా? రాజేశ్వరి తన తోడు దొంగని కలవడానికి వెళ్తోందా? నేను వెంటనే తనని వెంబడించాలి. రాజా సాహెబ్, జర చెప్పు. మీ అమ్మ నీతానే ఉంటే ఆమె ద్రోహని నీకెప్పుడన్నా అనిపించిందా? నీతో ఉన్న పరేషానే ఇది. నీ మనసు చెప్పేది నువ్వు వినవు. బేకారుగా ఇంటి మీద పడి తింటున్నారు చూడు, గాళ్ళ మాటలు వింటావు నువ్వు. రాజా సాహెబ్, నీకేదైతే కనిపిస్తలేదో గది చూడనికే ప్రయత్నించు. మీరు మమ్మల్ని చంపించాలని చూసారా పెదరాణి అమ్మ? పాపం, మీ గురి తప్పిపోయింది. కానీ మేం దాడి చేసినట్టయితే పెదరాణి అమ్మ, ఆ గురి తప్పే ప్రసక్తే లేదు. నిన్ను చంపిస్తే మాకేం లాభం పిల్ల? నువ్వెటు మాకు పావునేలే, అయినా మీ పావుల్ని చంపించడం మీకు అలవాటే కదా. మీరు రానా గారిని మీ గుప్పెట్లో ఉంచుకోవడానికి మమ్మల్ని బాగా వాడుకున్నారు కదా. ఎలాగో ఇప్పుడు రానా గారు పిచ్చివారు అవుతున్నారు కనుక మేం మీకు బరువు అయిపోయాం. ఇప్పుడు ఈ బరువుని వదిలించుకోవాలని చూస్తున్నారంతే. బుర్రతో ఆలోచించవే పిల్ల, మేము అలా ఎందుకు చేస్తాం? బుర్రతో ఆలోచించే చెప్తున్నాం పెదరాని అమ్మ. ఇప్పుడు మాకు అంతా స్పష్టంగా తెలుస్తోంది. మీరు లక్ష్మణ్ని మహల్కి తీసుకొచ్చింది అతను మీకు వారసుని ఇస్తాడనేగా. ఇక ఆ తర్వాత మొత్తం మీ సొంతమే కదా పెదరాని అమ్మ. అప్పుడు మమ్మల్ని కూరలో కరివేపాకులా తీసి అవతల పారేస్తారు. కానీ ముందే మీకు చెప్తున్నాం పెదరాని అమ్మ, మేం తేనెటీగ వంటి వారం. ఒకవేళ మమ్మల్ని బయటికి గెంటేయాలని చూస్తే మేము ఎలాంటి దెబ్బ కొడతామంటే ఆ దెబ్బకి మీ బతుకు బుగ్గైపోతుంది. మా బతుకు ఏనాడో బుగ్గైపోయింది. ఇతరులకు దూరమై మనిషి బతకగలడు, తన అస్తిత్వానికి కాదు. మేం మాకు మా జ్ఞాపకాలకు దూరం అయిపోయాం. మనకి నొప్పి కలిగినప్పుడు ఆ అనే ముందు అమ్మా అనుకుంటాం మనం. కానీ మేము బాధతో తల్లడిల్లుతున్నప్పుడు ఆ క్షణంలో మా అమ్మ మా కన్నీరు తొడవడం మాని మమ్మల్ని పరిస్థితికి తెచ్చిన వారి కోసం కన్నీరు కార్చారు. మా మనసు చెప్పినట్టు వినాలని నువ్వు మాకు చెప్పావు కదా. అలా వినాలంటే మాకంటూ ఇక్కడో మనసు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడున్నది కేవలం ఓ బండరాయి, ఈ పుర్రలో ఒక తూట. రాజా సాహెబ్, పక్కోళ్ళు గిట్ల లొల్లి వెడుతా ఉంటే నీ మనసు చెప్తున్నది నీకేడినిపిస్తుంది? ఒక్కసారి గల మాటలన్నీ మర్చిపో. మీ నాయనమ్మ ఏమన్నది మర్చిపో. నీ రెండో పెండ్లం ఏమన్నదో అది మర్చిపో. మీ అమ్మ అన్న మాటల్ని కూడా మర్చిపో. గవన్నీ పక్కన పెడితేనే నీ మనసుల మాట వినబడుతుంది. నీ కూడా ఒక మనసున్నది. బండరాయి అయితే గిట్ల నొప్పి అనిపించదు. ఎలా అయితేనే రాజేశ్వరి తన సహచరుల కోసం వెళ్ళింది. నేను వెంటనే తనని వెంబడించాలి. పాము విషానికి విరుగుడు తెలిసిన వాళ్ళు పురుగు కుడుతుందని ఎందుకు భయపడతారు? అసలు మాకనిపిస్తోంది ఏంటంటే నువ్వే రాణా గారి సానుభూతి పొందడానికి ఆ బాణాన్ని ఎవరి చేతో వేయించుంటాం. మీరు అనుకుంటున్నారా మేము రాణా గారి సానుభూతి పొందేందుకు మా ప్రాణం మీదకి తెచ్చుకుంటామనా?
ఆ ప్రయత్నంలో మా ప్రాణమే పోయిండేది పెదరాని అమ్మ. పోయుండేది కానీ పోలేదుగా. అయినా మీకు పిచ్చెక్కిందా? మేము మా ప్రాణం ఇస్తే కానీ మీ అందరికీ మా మీద నమ్మకం కలగదా? అయినా మాకు రానాగారి సానుభూతి ఏం అవసరం లేదు. మాకు వారసుడు కావాలి. కానీ ఇప్పటి వరకు అది జరగనే లేదు. రాజేశ్వరి సహచరులు ఎవరో నాకు తెలిసిపోతే వెంటనే వాళ్ళని రాణా గారి ముందు పట్టబయలు చేస్తాను. ఏమనుకుంటున్నావే నువ్వు? వశీకరణంతో మా వశంలోకి రానివాడు చిల్లిగోవ కొరగాని నీ రూపానికి వశమవుతాడా? నీ తాహతేంటో మర్చిపోకు పిల్ల. నువ్వు మా డోలు శబ్దానికి నాట్యం చేసే కోతి పిల్లవి అంతే. ఏయ్ ముసలి, మేము నీకు తెలిసేలా చేస్తాం. కోతి పిల్ల ఎవరో, దాన్ని ఆడించే వాళ్ళెవరో. ఇకపై మేము రానా గారికి ఎంత దగ్గర అవుతామంటే వారు తనకు తానే మమ్మల్ని దూరం కానివ్వరు. చూపిస్తాం. రాజేశ్వరి కోపంగా ఉందేంటి? తన సహచరులతో తనకేదో గొడవ జరిగినట్టుగా ఉంది. కానీ గదిలోంచి ఎవరూ బయటికి రాలేదే. అంటే గదిలో వాళ్ళంతా రాజేశ్వరి సహచరులు ఇంకా గదిలోనే ఉన్నారు. మా ఈ మహల్లో మేమక్కడ కూర్చొని ఉండగానే ఎవరో ఇలా బాణం వేసి ఎలా మాయమైపోయి ఉంటాడు? ఎవరక్కడ? వెళ్ళి మహల్ రక్షణాధికారిని పిలుచుకొనిరా వెంటనే. ఇక్కడెవరూ లేరే. అంటే రాజేశ్వరి తన సహచరుల్ని వెతుక్కుంటూ వేరే చోటికి వెళ్ళి ఉండాలి. నాకెందుకో అనిపిస్తోంది నా గమ్యానికి నేను బాగా దగ్గరయ్యానని. అంతా నా కళ్ళ ముందే కనిపిస్తోంది, కానీ చూడలేకపోతున్నాను. ఇలా ఉందేంటి? సమస్యకి పరిష్కారం కళ్ళ ముందే ఉన్నప్పటికీ నేను చూసి అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏంటి బుద్ధి లేని పని? బుద్ధి లేనిది మాకు కాదు, బుద్ధి లేని పని చేసింది ఆ లక్ష్మణ్ కాడు. రానాగారు వచ్చారని మన మాటలు సగంలో ఆగాయి. వాటిని పూర్తి చేయలేదు కదా. మీరు లక్ష్మణ్ని స్వర్ణని సమీపించకుండా ఆపడం లేదు కనుక మీ రహస్యాన్ని మేము కూడా దాచలేం. మీరు నన్ను బెదిరిస్తున్నారా? లేదు, మేం మీకు నచ్చ చెప్తున్నా. ముందు మీరు అర్థం చేసుకోండి. మీరు స్వర్ణని ఎంతగా వేధిస్తే లక్ష్మణ్ తనకి అంతగా దగ్గరవుతాడు. మాకు మీ సలహాలొద్దు, వాగ్దానం అడిగాం. మీరు దాన్ని నిలుపుకోలేదు కనుక మేం కూడా మా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం. ఆగండి చినరాజా వారు. మీకు కావాల్సింది నేను చేస్తాను. లక్ష్మణ్ స్వర్ణకి దూరంగా ఉంటాడు. నేను రాకుమారికి దూరంగా ఉండగలను అసలు మీరు ఎలా అనుకున్నారు రాణి గాయత్రి గారు? మీకు తెలుసా, నేను తనని కాపాడకుండా ఉండుంటే ఆ మూర్ఖుడు తనని ఏం చేసి ఉండేవాడో? నాకంతా తెలుసు, కానీ నేనేం చేయను. అప్పుడు ఇంకో దారి లేదు నాకు. రాణా గారి జ్ఞాపకాలు తిరిగి వచ్చేంత వరకు మనం లక్ష్యరాజు నస భరించక తప్పదు. అతను నా రహస్యాన్ని వారికి చెప్పేశాడంటే ఇక రాణా గారు పాత రాణగారిగా ఎప్పటికీ మారలేరు. ఈ రోజు నేను రాజేశ్వరి సహచరులెవరో దాదాపుగా తెలుసుకున్నాను.
కానీ నేను ఆ గదిలోకి వెళ్ళేసరికి అక్కడెవరూ లేరు. అయితే ఇప్పుడు ఏం చేయాలని? మనం రాజేశ్వరి మీద బాణం వేశాం. తను భయపడిపోయి తన సహచరుల్ని కలుస్తుందనుకున్నాం. సరిగ్గా అలాగే జరిగింది కూడా. కానీ తను మనం అనుకున్నంత భయపడలేదు. ముందు వెనక ఆలోచించకుండా తన సహచరుల్ని కలవలేదు. మనం తనని ఇంకా భయపెట్టాలి. ఇప్పుడు ఈ ఆట ఇక ఎంతో కాలం కొనసాగకూడదు. సరే రాణి గాయత్రి గారు, మనం ముందుగా ఏం చేయాలంటారు మీరు? ఈ రాత్రికి మనం ఏం చేయాలంటే ఆ రాజేశ్వరి కంగారు పడిపోయి ముందు వెనక ఆలోచించకుండా తన తోడు దొంగల్ని కలుసుకోవాలి. అలాగే మనం వాళ్ళెవరో చూడాలి. ఇది బాగుంది. ఈ మహల్లోకి బయట నుంచి ఎవరూ రాకపోతే ఈ రోజు జరిగింది ఎవరో మహల్లో ఉన్న వాళ్లే చేసుండాలి. అంటే ఎవరో మా కుటుంబంలోని వారే మా నుండి ఏదైనా రహస్యం దాచాలనుకుంటున్నారా? రాణా గారు, మీరేమాత్రం కంగారు పడకండి. మేమున్నాం కదా, మొత్తం మేం చూసుకుంటాం. పెదరాణి అమ్మ నిజం చెప్తుంది రాణా గారు. ఒకవేళ మహల్లో ఎవరన్నా కుట్ర చేస్తుంటే దాన్ని బట్టబయలు చేయటం మా అందరి బాధ్యత. మీరేం కంగారు పడకండి. రాణా గారు, ఏమైంది? మీరెందుకింత కంగారు పడుతున్నారు? పెదరాణి అమ్మ, ఇక్కడ మనం పాముకి పాలు పోసి పెంచుతున్నామని మీకు అనిపిస్తోందా? అసలు మన కుటుంబంలోనే మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారంటారా? ఈ ఆలోచన మీకు ఎందుకొచ్చినట్టు? చెప్పలేము ఎందుకో. మేము రాజమాతని కారాగారానికి పంపించి చాలా పెద్ద పొరపాటు చేశామనిపిస్తోంది. కాదు, పొరపాటు కాదు. రాజద్రోహికి శిక్ష పడవలసిందే. ఇది రాజధర్మం. మన కుటుంబంలో మిగతా వాళ్ళందరూ మీతోనే ఉన్నారు. వాళ్ళెవరికీ ద్రోహం చెయ్యాలన్న ఆలోచనే రాదు కదా. ఈరోజు జరిగింది మాకనిపిస్తోంది ఇది మహల్లో పనిచేసే సిబ్బంది కుట్రేనని. ఈ కుట్ర బట్టబయలవుతుంది, అయి తీరుతుంది. కానీ మీరు మీ కుటుంబంలో వాళ్ళని మరీ అంత శంకించకండి. పెదరాణి అమ్మ, మన సమక్షంలోనే. మాకు అర్థమైంది. నోరు కాలిన పిల్లి ఆకలేసిన పాలజోలికి వెళ్ళదు. కానీ రాజమాత రాణి గాయత్రి కలిసి మీకు చేసిన రాజద్రోహం ఎలాంటిదో మాకు తెలుసు రాణా గారు. దాంతో మీరు ఎవరినీ నమ్మడం లేదు. కానీ రాణా గారు, విశ్వాసం అది పెద్దలిచ్చిన ముల్లె లాంటిది. దాన్ని వదులుకోకండి. అవును పెదరాణి అమ్మ, కానీ మేము ఆలోచిస్తున్నదేంటంటే, మీరు ఏమీ ఆలోచించకండి. ఆలోచించడానికి మేమున్నాం కదా. మేమెలా చెబితే అలా చెయ్యండి చాలు. ఎవరది? 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 ఎవరది?
నువ్వు మా రాణి గారి మీదే దాడి చేస్తావా? మేము నిన్ను వదిలిపెట్టాం. లక్ష్మణ్ గనుక పట్టుపడ్డాడంటే మా బండారం అంతా బయటపడిపోతుంది. ఏడు కురుకుతున్నావురా నువ్వు? ఆగో రాజాసాహెబ్, జల్దీ రా, నేను నిన్ను పట్టుకున్నా. దొంగ దొరికిండు. నేను నిన్ను ఈరోజు బోనియా. రాజాసాహెబ్, జల్దీ రావాలి. రాణి గారు నన్ను వదిలిపెట్టండి, వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. రాణాగారు రాగానే నువ్వు నన్ను తోసిపోరే. జల్దీ రా రాజాసాహెబ్. తోసేమన్నా ఇప్పుడే. శత్రువుల్ని తప్పించుకోవడానికి మనం ఇంట్లో దాక్కుంటాం, కానీ శత్రువులే మన ఇంట్లో ఉంటే ఇంకెక్కడ దాక్కోవాలి రాణాగారు? మమ్మల్ని మీ కౌగిట్లోనే ఉండనివ్వండి రాణాగారు. ఇక్కడ మేము సురక్షితంగా ఉంటాం. వేరే చోట మా వెనుక ఎప్పుడు మృత్యువు తాండవిస్తుంది. మా శత్రువు ఎవరనేది మాకు తెలీదు. మాకు తెలిసిందొక్కటే, మా ప్రాణాలకి ప్రమాదం ఉందని. కేవలం మీరొక్కరే మమ్మల్ని కాపాడగలరు రాణాగారు. మీరు మాకు మీ గదిలో ఉండేందుకు కాస్త అనుమతిస్తారా రాణాగారు? మీరేం భయపడకండి రాజేశ్వరి. మీ శత్రువు ఇంకెంతో కాలం తప్పించుకోలేడు. అయినా ఈ రోజు నుంచి మీరు కూడా మా గదిలోనే ఉండొచ్చు. రాణాగారు రండి. ఇదేంటి దుర్గమ్మ తల్లి, నా వలలో నేనే చిక్కుకున్నానా? రాజేశ్వరి సహచరుల్ని పట్టుకోవడానికే నేను ఈ వల పన్నాను. మీకు ఇది తెలుసా రాణాగారు? ఇవాళ మేమెంతో సంతోషంగా ఉన్నాం. ఇందాక మీరలా వాడిని వెంబడించాక ఈరోజు మాకు మా భర్త ప్రేమ తెలిసొచ్చింది. మాకు ఈ విషయం తెలుసు రాణాగారు. మీరెప్పుడు మా బాగోగులు ఆలోచిస్తారు. నిజంగా మీరు మా కోసం ఏమైనా చేయగలరు. అలాగే మేం కూడా రాణాగారు మీకోసమైతే ఏ పనైనా చేయగలం. ఇవాళ నాకు చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు అయింది. అయినా మనం పనిని వల్ల ఏమైంది? మనమే అందులో ఇరుక్కుపోయాం. ఎలకని కలుగులోంచి తీయాలని మనం నీళ్లు పోసాం, కానీ అది వరదై పారుతుందేంటి? రాజేశ్వరి సహచరులు ఎవరో కనబడలేదు. దానికి తోడు రాజేశ్వరి రాణాగారికి మరింత దగ్గరయింది. ఈ రాజేశ్వరి ఏమో వారి గదిలోకి చేరిపోయింది. నేను అంటున్నాను కాదు, కానీ కీడుంచి మేలుంచమన్నారు కదా, ఆ రాజేశ్వరి వారికి దగ్గరైపోతేనా? అటువంటిదేం జరగదు. అగ్నిజ్వాల ఎంత ఉధృతంగా ఉన్నా అది నీటిని దహించలేదు. నాకు నా ప్రేమ మీద, మా రాణాగారి మీద పూర్తి నమ్మకం ఉంది. రాణిగారు ఒప్పుకుంటాను, నీటిని ఎవరూ దహించలేరు, కానీ తప్పకుండా దాన్ని ఆవిరి చేయొచ్చు. అయినా ఈ రాజేశ్వరి కూడా ఇప్పుడు ఆ పనే చేస్తుంది. మీ జ్ఞాపకాలని రాణాగారి మనసులోంచి చెరిపేస్తుంది. కానీ అనుభూతి చెరిగిపోదు లక్ష్మణ్. చూడండి, మీరు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు రాణి గాయత్రి. అనుభూతి ఎంత పవిత్రమైందైనా సరే ఎంతో సమయం ఉండిపోదు. నుదుట్నున్న తిలకం కూడా సాయంత్రం అయ్యేసరికి వెలిసిపోక తప్పదు. కానీ హృదయం స్పందించక మానదు. నా ప్రేమ రాణాగారికి హృదయ స్పందన లాంటిది. మీకు మీ ప్రేమ మీద ఇప్పటికీ అంత విశ్వాసం ఉందా? విశ్వాసం లేని చోట ప్రేమకి తావు ఉండదు, భక్తికి ఉండదు. నాకు రాణాగారి మీద, దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది. భగవంతుడు నాకు రాణాగారిని చూపించాడు.
భగవంతుడు నేనంత ఎత్తు నుంచి పడినప్పటికీ బ్రతికించాడు. నా వేషభాషలు మార్చుకుని కొత్త మనిషిగా నన్నిక్కడికి దేవుడే తీసుకొచ్చాడు. ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ నేను ఇక్కడే ఉంటున్నాను. దీనికి అర్థం ఏంటి లక్ష్మణ్? భగవంతుడు నాకు తోడున్నాడు. దేవుడి తోడు దొరికిన వారు జీవితంలో హాయిగా ఉండకపోవచ్చు. వారికి ఓటమి అనేది ఉండదు. దుర్యోధనుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉండేది. మరి అర్జునుడి దగ్గర వారి పక్కన కృష్ణుడున్నాడు. ఆ కృష్ణుడే రాధకి తోడున్నాడు. భక్తురాలు మీరాకి తోడున్నాడు. అలాగే నాకు తోడున్నాడు. మా ప్రేమ నేను ఎప్పటికీ ఓడిపోనివ్వను.